ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవుడు గడిచిన కాలమంతా మనలందరినీ కాచి కాపాడి ఎన్నో కష్టాలు, కన్నీళ్లు, బాధలు, ఇబ్బందులు 2025 సంవత్సరం ఎన్నో ఆపదల నుంచి మనల్ని కాచి కాపాడి నూతన సంవత్సరంలోకి 2026 సంవత్సరంలోకి మనల్ని అందరినీ అడుగు పెట్టించి ఎంతో మంది ఈ నూతన సంవత్సరం చూడలేకపోయినాను దేవుడు మనకిచ్చాడు మన జీవితంలో ఒక గొప్ప భాగ్యాన్ని. అందుని బట్టి మొదట దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే దేవుని మాటలు వినాలని ఆసక్తితో కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు నామంలో నా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పిల్లరా, ఈరోజు ఒక మంచి విషయాన్ని మీకు తెలియజేయాలనుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకొని పాఠంలోనికి వెళ్దాం. అందరు తలలో ఉంచినట్లయితే ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన, ఘనమైన, శ్రేష్టమైన, మహోన్నతమైన మీ నామానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. కన్న తండ్రి, ప్రతినిత్యము మీ కృపాక్షేమాలతో మమ్మల్ని కాచి కాపాడి మా బ్రతుకు దినంలో మరొక దినాన్ని ఇచ్చి తండ్రి దేవా, ఈ సాయంకాల సమయంలో జీవము గల మీ మాటలు నేర్చుకోవటానికి మా పట్ల మీరు చూపిన కృప కొరకై కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం తండ్రి. కొన్ని మాటలు మీ పిల్లలకు వివరించాలని ప్రయత్నపడుచుండగా మాట్లాడుచున్న నాకు తండ్రి సమయోచితమైన జ్ఞానమును, వివేచనను, సమయస్ఫూర్తిని ప్రసాదిస్తారని, అలాగే వింటున్న మీ పిల్లలు విని గ్రహించేవారిగా వాటి ప్రకారం జీవించేవారిగా నిలబెడతారని వేడుకుంటూ ఈ మీటింగ్ అంతట్లో మీ కృప చూపి మీకు మహిమకరంగా, మాకు ఆశీర్వదకరంగా జరిగిస్తారని వేడుకుంటూ తండ్రి, ఈ ప్రార్థన మా ప్రభువును, మా రక్షకుడును, మీ ప్రియకుమారుడైన క్రీస్తు వారి పుణ్యనామాన్ని అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రియులారా, గత కొన్ని నెలల నుంచి మీకు కొన్ని విషయాలు తెలియజేస్తున్నాం. అది దేవుని రాజ్యమును గూర్చి. దేవుని రాజ్యము ఎలా ఉంటుంది, అసలు దేవుని రాజ్యం వచ్చిందా రాలేదా, వస్తే ఆ పరిపాలన ఎలా జరుగుతుంది, విషయాలు కొన్ని మీకు తెలియజేశాను ఇంతకుముందు. ప్రియులారా, దేవుని రాజ్యము వచ్చేసిందని, క్రీస్తు రాకడతోటే, మొదటి రాకడలోనే దేవుని రాజ్యం వచ్చింది, ఆయన స్థాపించి వెళ్ళాడనే సంగతి లేఖనాల్లో నుంచి మీ అందరికీ తెలియజేశాను. ప్రియులారా, పరిపాలన కూడా జరుగుతుంది. అది ఎంత అద్భుతమైన పరిపాలన అనే విషయం కూడా మనము నేర్చుకున్నాం బైబిల్లో నుంచి. ఆ పరిపాలన ఈరోజు ఎలా ఉంది అనే విషయాలు మీకు తెలియజేయాలనుకుంటున్నాను. అందుకే బైబిల్లో రాయబడిన మాటల ప్రకారమే బలాత్కారుల చేత పట్టబడుచున్నటువంటి పరలోక రాజ్యము అనే టైటిల్ కూడా ఇచ్చాం. ప్రియులారా, బలాత్కారుల చేత పట్టబడుతుందా పరలోక రాజ్యము అని మీకు డౌట్ రావచ్చు. ఒకసారి బైబిల్లో రాయబడిన మాటలను చూస్తూ సమాజంలో ఏం జరుగుతుందో మీరు ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది. ప్రియులారా, వివేచించాలి. దేవుడు మనకు వివేచన శక్తి ఇచ్చాడు. మనం వివేచించకపోతే ఏది మనకు అర్థం కాదు. విని వెళ్ళిపోతే మనకు అర్థం కాదు. ప్రియులారా, చెప్పబడుతున్న మాటలు ఏదైనా సరే అది వినాలి, ఆలోచించాలి, వివేచించాలి. అప్పుడే వాస్తవాలు మీరు తెలుసుకుంటారు. వివేచించకపోతే మీకు అర్థం కాదు. ప్రతిదీ వాస్తవమేనని అబద్ధంలో కూడా మీరు మునిగిపోయే ప్రమాదం ఉంటుంది పిల్లరా. కాబట్టి మీరందరూ అలా ఉండకూడదని మిమ్మల్ని చైతన్యవంతులను చేయాలనే వాక్యంలో ఈ మీటింగ్స్ అన్ని మేము చేస్తున్నాం. పిల్లరా, దేవుని రాజ్యం అంటే ఏదో కాదు, సంఘమే. ప్రియులారా, యేసుక్రీస్తుల వారు తన రక్తం ఇచ్చి కొన్నటువంటి సంఘమే దేవుని రాజ్యము, పరలోక రాజ్యము. ప్రియులారా, ఆ పరలోక రాజ్యంలో పరిపాలన ఎలా జరుగుతుందంటే దేవుడు రాయించిన మాటల ప్రకారం, బైబిల్ మన చేతిలో ఉంది కదా, ఆ బైబిల్లో రాయబడిన మాటల ప్రకారంగానే పరిపాలన జరగాలి. అదే ఒకనాడు యేసుక్రీస్తుల వారు మనకు చేసి చూపించాడు. ఎలా పరిపాలన ఎలా చేయాలంటే, నాయకుడు అనేవాడు పరిచారకుడుగా మారాలి, పరిచారం చేయించుకునేవాడిగా ఉండకూడదు. ఎందుకంటే లోకంలో పరిచారం చేయించుకుంటారు, నాయకులు సేవ చేయించుకుంటారు. ఒక రకంగా చెప్పాలంటే ప్రజలు నాయకులకు బానిసలు అని చెప్పచ్చు. ప్రియులారా, కానీ దేవుని రాజ్యంలో అలా ఉండకూడదు అనేది దేవుని ప్రణాళిక. అదే భూమి మీదికి వచ్చినటువంటి యేసుక్రీస్తుల వారు ఆ రోజు చేసి చూపించారు. దేవుని రాజ్యంలో నాయకుడే పరిచారకుడుగా మారాలనే సంగతి యేసుక్రీస్తుల వారు చేసి చూపించారు. యేసుక్రీస్తుల తర్వాత ఆయనను వెంబడించినటువంటి 12 మంది అపోస్తులు చేసి చూపించారు. ఆ 12 మంది అపోస్తులను ఫాలో అయినటువంటి మొదటి శతాబ్దం క్రైస్తవులు కూడా చేసి చూపించారు. పిల్లారా, దేవుని రాజ్యంలో నీతి న్యాయాలు జరుగుతాయి. నీతి న్యాయములు జరిగించేదే దేవుని రాజ్యం. పిల్లారా, లోకరాజ్యాలలో ఇవి మనం చూడము. ఎక్కడ చూసినా అన్యాయము, అక్రమము, బలాత్కారుల చేత పట్టబడుతుంటది,
లోకంలో ప్రియులారా బలత్కారులే పరిపాలన చేస్తుంటారు, బలవంతులుగా ఉన్నవారే పరిపాలన చేస్తుంటారు, వారే ప్రజల మీద నాయకులుగా ఉంటారు ప్రియులారా. ఎవరి దగ్గర అయితే ధనం ఉందో వారే ఈ ప్రజలను పరిపాలన చేయడానికి వస్తుంటారు. అయితే దేవుని రాజ్యంలో అది కుదరదు ప్రియులారా. వాక్యానుసారంగా అయితే అలా చేయకూడదు. అలా చేయకూడదనే మన నాయకుడు లేదంటే మన రక్షకుడు యేసుక్రీస్తుల వారు చేసి చూపించాడు. చివరికి శిష్యుల పాదాలు కూడా కడిగినట్టుగా మనము బైబిల్లో చూసాం ప్రియులారా. శిష్యుల పాదాలు కూడా కడిగాడు. నాయకుడు అయింది కూడా నేను మీకు మాదిరి చూపుతున్నాను, మీరు కూడా ఇలా ఉండాలి అని తెలియజేయడం కొరకు యేసుక్రీస్తుల వారు ఆ రోజు శిష్యుల పాదాలు కడిగాడు. మీరు సేవ చెయ్యాలి, నన్ను ప్రేమించారంటే మీరు ప్రజల కొరకు ప్రాణం పెట్టేవారిగా ఉండాలని శిష్యులకు నేర్పాడు ప్రియులారా. శిష్యులు కూడా అదే చేశారు. తమకున్న వాటినన్నిటిని చరస్థిరాస్తులన్నిటిని అమ్మేసి యేసుక్రీస్తుల వారిని ఫాలో అయ్యారు. యేసు బోధన మీద ఆకర్షితులయ్యి ఆ బోధ ప్రకారం జరిగించడం కొరకు ప్రపంచ నలుమూలలా తిరిగారు. ఆ బోధనే ప్రకటించారు, దాని ప్రకారం జీవించారు. ఏ ఒక్కరూ నిజంగా ధనికులుగా అవుదామని, ఈ ప్రపంచంలో ఏదో దాచుకుందాము, ఏదో సంపాదిద్దామనే విధంగా అపోస్తలులు జీవించినట్టుగా మనము చూడం ప్రియులారా. బైబిల్లో దేవుడు పరిపాలన ఎప్పుడు న్యాయంగానే ఉంటుంది ప్రియులారా, నీతిగానే ఉంటుంది, ప్రేమ ఉంటుంది అందులో. కానీ లోకరాజ్యాలలో అది ఉండదు. ఒక సందర్భం చూస్తే పాత నిబంధన కాలంలో దేవుడు ఇశ్రాయేలు ప్రజలను కనాను దేశానికి నడిపిస్తున్న క్రమంలో వారు భోజనం కొరకు మొరబెట్టినప్పుడు దేవుడు వారికి మన్నాను కురిపించాడు. మన్నాను కురిపించి వారిని ఏ విధంగా అనుభవించమన్నాడు దాన్ని మనం ఆలోచిస్తే ప్రియులారా, మీరు బలవంతులుగా ఉండి కూర్చుకొని తరతరాలు తిన్నా తరిగిపోకుండా ఉండేంతగా మీరు కూర్చుకోవద్దు, మీరు ఏనాటి భోజనమో ఆ రోజే సిద్ధపరచుకోని అని చెప్పాడు. ఎందుకనంటే ప్రియులారా, మనిషికి అవకాశం ఇస్తే వాడు దోచుకోవడమే మొదలు పెడతాడు ప్రియులారా. అది ఎవరైనా సరే మనిషికి అవకాశం ఉంటే దోచుకోవడమే చేస్తాడు. దేవుడు ఆ రోజు వాళ్ళకి అవకాశం ఇవ్వలేదు. వీరు పేదవారిగా మగ్గిపోతారు, బలవంతులేమో దోచుకుంటారు, మిగతా వారు పేదవారిగా భోజనం లేని వారిగా అల్లాడిపోతారు. నా పిల్లలు ఎవరు అలా ఉండకూడదు, అందరూ భోజనం చేయాలి, అందరూ హ్యాపీగా బ్రతకాలనే ఉద్దేశంతో దేవుడు చెప్పాడు వారికి. మీరు మన్నాను కూర్చుకునేటప్పుడు ఈ రోజు భోజనానికి ఈ రోజే మీరు కూర్చుకోండి, రేపటికి వద్దు అని చెప్పాడు. కొంతమంది వినకుండా రేపటికి కూడా కూర్చుకున్నారు పిల్లరా. అయితే దేవుడు చెప్పిన మాట ప్రకారము వారు చేయలేదు గనక ఆ ఆహారము మన్నా కుళ్ళిపోయేటట్టుగా చేశాడు. ఆ రోజు వారు ఉపయోగించుకోలేకపోయారు, దాచిపెట్టుకున్న వారు ఉపయోగించుకోలేకపోయారు. దేవుడు ఎందుకు నేర్పుతున్నాడు ఈ పాఠాలంటే తన రాజ్యంలో ఎవరు దోచుకోకుండా అందరూ సమానంగా జీవించాలనేదే ఆయన ఉద్దేశం ప్రియులారా. మొదటి నుంచి ఆయన నేర్పుతూ వస్తున్నాడు సమాజానికి. కానీ సమాజము గ్రహించలేకపోతుంది ప్రియులారా. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు గ్రహించలేకపోయారు దేవుడి పరిపాలన ఏ విధంగా ఉంటుంది అనేది. గ్రహించలేదు గనుకనే మాకు లోక మర్యాద చొప్పున రాజు కావాలని కోరుకున్నారు పిల్లలు. ఆ రోజు దేవుణ్ణి సమానంగా న్యాయంగా నీతిగా పరిపాలించినటువంటి దేవుణ్ణి పక్కన పెట్టేసి మాకు ఈ లోక సంబంధమైన రాజు కావాలని కోరుకున్నారు పిల్లరా. అంటే వారికి అర్థం కాలేదు. దేవుడు నేర్పినా కానీ వారు అర్థం చేసుకోలేని మందమతులుగా ఇశ్రాయేలు ప్రజలు ఆ రోజు ఉన్నారు పిల్లరా. నిజంగా ఆయన కనాను దేశానికి నడిపించిన తర్వాత కూడా దేవుడు వారికి ఇచ్చిన భూభాగాలు చూస్తే ఒక మనిషిగా ఒకవేళ పంచాడనుకో, ఒక మనుషులు భూభాగాలను పంచారనుకో ఎలా ఉంటుందో తెలుసునా? బలవంతుడే దోచుకుంటాడు, ఇది నాది 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 అని దోచుకుంటాడు. దేవుడు అలా అవకాశం ఇవ్వకుండా వారికి న్యాయమైన పరిపాలన చూపించాలనే ఉద్దేశంతో భూభాగాలను దేవుడే పంచిపెట్టాడు. ఎలా? ఒకసారి ఆ మాట చూడండి పిల్లరా. దేవుడు ఒకరోజు ఇశ్రాయేలు ప్రజలకు కనాను దేశాన్ని ఏ విధంగా పంచాడు అని మనము చూస్తే కీర్తన గ్రంథము 78 55వ వచనము, వారి ఎదుట నుండి అన్ని జనులను వెళ్ళగొట్టెను, దేవుడు ఎల్లగొట్టి కొలనూలు చేత వారి స్వాస్థ్యమును వారికి పంచిచ్చెను. కొలనూలు చేత కొలత వేసి ఏ జనాంగానికి ఎంత ఇవ్వాలని దేవుడు కొలత వేసి ఇచ్చాడంట. ఎక్కువ ఉన్న జనాంగానికి వారికి ఎక్కువ భూభాగం వచ్చేటట్టుగా, తక్కువ ఉన్న జనాంగానికి వారికి తక్కువ భూభాగం వచ్చేటట్టుగా, అంటే ప్రతి ఒక్కరికి సమానంగా పంచిపెట్టాడు ప్రియులారా దేవుడు ఆ రోజు భూభాగం. దేవుడు సమానంగా పంచాడు. కానీ మనుషులు అక్రమకారులైపోయి దోచుకోవడం మొదలుపెట్టారు పిల్లారా. దేవుని రాజ్యంలో కూడా పిల్లారా సమాన న్యాయం కనపడాలి అనేదే ఆయన ఉద్దేశము. అందుకే తన రాజ్యాన్ని స్థాపించాడు యేసుక్రీస్తుల వారి ద్వారా. అందుకే అపోస్తులు క్రీస్తు చెప్పిన ప్రకారంగా జీవించారు. వారు ఎవరి దగ్గర దోచుకోలేదు,
వారికి ఉన్నదే పంచిపెట్టేశారు ప్రజలకు. ప్రియులారా, వారికి ఉన్నదే పంచిపెట్టారు. నిజంగా అపోస్తులుడైన పౌలు గారిని చూస్తే ఆయన ఏ విధంగా సువార్త చేశాడు అని మనం ఆలోచిస్తే ప్రియులారా, బైబిల్లో రాయబడిన మాటలు, ఆయన పలికిన మాటలు ఒకసారి చూడండి ప్రియులారా. అపోస్తుల కార్యములు మనం చూడగలిగితే 20వ అధ్యాయం 33వ వచనం నుంచి అపోస్తులైన పౌలు గారు పలుకుతున్నారు. ఒకసారి చూడండి. ఎవని వెండినైనను బంగారమునైనను వస్త్రములనైనను నేను ఆశింపలేదు. నా అవసరముల నిమిత్తమును నాతో ఉన్నవారి నిమిత్తమును ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలియను. మీరును ఇలాగు ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలననియు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకునవలనని అన్ని విషయములలో మీకు మాదిరి చూపితనని చెప్పాను. పౌలు గారు చెబుతున్నారు, ప్రియులారా, మీకు అన్ని విషయాల్లో నేను మాదిరి చూపుతున్నాను. మీ వెండిని ఆశించరాలేదు, మీ బంగారాన్ని నేను ఆశించరాలేదు, మీ ధనాన్ని నేను ఆశించరాలేదు. నేను మిమ్మల్ని నుంచి ఆశించింది ఏంటో తెలిసిన, మీ ఆత్మలు రక్షింపబడాలి. మీరు రక్షింపబడాలనే ఉద్దేశంతోనే మీ దగ్గరికి వచ్చానే తప్ప మీ దగ్గర ఏదో సొమ్ము చేసుకుందామని నేను రాలేదని ఆ రోజు పౌలు గారు సువార్త చేస్తూ పలుకుతున్నాడు. ప్రియులారా, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము, ఇవ్వడము ధన్యకరమైనది అని పౌలు గారు చెబుతున్నారు. ప్రియులారా, నిజంగా అలానే చేశాడు. తనకున్నదంతా పంచిపెట్టేశాడు. సువార్త ప్రకటించడం మొదలుపెట్టాడు. ప్రియులారా, తన చేతులతోటే కష్టపడ్డాడు. తన జీవనం ఎలా సాగించాలి అని మనం ఆలోచిస్తే ప్రియులారా, పౌలు గారు అంటుంటారు, ఈ నా చేతులు కష్టపడ్డాయి, నా కొరకు నాతో పాటు ఉన్నవారి కొరకు నేను కష్టపడ్డాను, కష్టపడి పనిచేసి జీవనం సాగిస్తూ సువార్తను ప్రకటించాము అని పౌలు గారు చెబుతున్నారు. ప్రియులారా, ఇది నిజమైన బోధకుడు చేయవలసింది. యేసుక్రీస్తు వారి గురించి కూడా మనకు తెలుసు. అంతకుముందు నేను చెప్పాను, మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నా. ఆయన సువార్త చేసే కార్యక్రమంలో ఏ రోజైనా సరే ఎవరి దగ్గర అయినా సరే దోచుకున్నట్టుగా మనం బైబిల్లో చూడగలమంటే చూడలేము. ప్రియులారా, ఒక్క రెఫరెన్స్ కూడా మనం చూడలేము. ఉన్నదై పంచి పెడుతున్నాడే కానీ ఇంకా ఆకలైన వారికి భోజనం పెడుతూ, అనారోగ్యంతో బాధపడుతున్న వారిని స్వస్థపరుస్తూ, దేవుని మాటలు చెప్పి దేని వైపు అనేక మందిని త్రిప్పినవాడే కానీ ఎవరిని దోచుకోలేదు. యేసుక్రీస్తుల వారు చూపాడు మార్గం, ఒక మార్గము. అదే అపోస్తులు ఫాలో అయ్యారు. పౌలు గారు యేసుక్రీస్తుల వారిని మాదిరిగా పెట్టుకొని అదే చేశాడు. నేను పుచ్చుకోవటానికి రాలేదు కానీ ఇవ్వటానికే వచ్చాను, నాకు చేతనేది నేను చేస్తాను అని పౌలు గారు చేశారు. ప్రియులారా, ఈ మాటలే మాకు స్ఫూర్తి. ఇదే నిజమైన దేవుని రాజ్యం. ప్రియులారా, ఇంకో మాట చూడండి, పౌలు గారు ఏం చెబుతున్నారు. తెస్సలోనీయులకు రాసిన పత్రిక. ప్రియులారా, తెస్సలోనీయులకు రాసినటువంటి మొదటి పత్రిక మనం చూడగలిగితే 2వ అధ్యాయము 9వ వచనం. ప్రియులారా, అవును సహోదరులారా, మా ప్రయాసమును కష్టమును మీకు జ్ఞాపకం ఉన్నది కదా. మేము మీలో ఎవరికైనాను భారముగా ఉండకూడదని రాత్రింబగళ్ళు కష్టము చేసి జీవనము చేయుచు మీకు దేవుని సువార్తను ప్రకటించితిమి. రాత్రింబగళ్ళు కష్టము చేసి దాంతో మేము జీవనం చేస్తూ మీకు ఉచితముగా సువార్తను ప్రకటించాము అని పౌలు గారు చెబుతున్న. పిల్లారా, ఎందుకు ఈ మాటలని చెబుతున్నానంటే దేవుని రాజ్యంలో ఇలాంటి పరిపాలనే జరగాలి. అంటే సంఘములో ఇలాంటిదే మనం చూడాలి. బోధకుడని సంఘస్థుడని ఏ భేదము లేదు. పిల్లారా, ప్రతి ఒక్కరూ క్రీస్తు రక్తము చేత కడగబడిన వారు, పరిశుద్ధులు, నీతిమంతులు, అందరూ సమానులే, అందరము సహోదరులమే. మరి తారతమ్యాలు సంఘాలలో ఎందుకు వస్తున్నాయి? తారతమ్యాలు సంఘములో ఎందుకు చూపిస్తున్నారు? పిల్లారా, పౌలు గారు చూడు ఎంత గొప్పగా పలుకుతున్నారో. ఆయన చెయ్యకుండా చెప్పాడా? లేదు, ఆయన చేశాడు. కనుకనే నేను కష్టపడ్డాను, నేను కష్టపడి ఆ కష్టంతోనే నేను జీవించి సువార్తను నేను ప్రకటించాను అని పౌలు గారు చెప్పారంటే నిజంగా ఆ పౌలు గారి మాటలు చదువుతున్నటువంటి ఈనాడు క్రైస్తవ్యం, లేదంటే దేవుడు రాయించినటువంటి బైబిల్లో రాయించినటువంటి మాటలు చదువుతున్నటువంటి ఈ క్రైస్తవ బోధకులు ఎవరైనా ఇదే ఫాలో అవుతున్నారా? ఎవరైనా ఈ మాటల ప్రకారం జీవిస్తున్నారా అని ఆలోచిస్తే ప్రియులారా, మనకు కనపడరు. అందుకే యేసుక్రీస్తుల వారు ఆయన పలికిన మాటలు చూడండి. సమాజంలో నిజంగా ఆనాటి నుండి ఈనాటి వరకు ఎలాంటి బోధకులు, ఎలాంటి వారు దేవుని రాజ్యంలోకి ప్రవేశిస్తున్నారో యేసుక్రీస్తుల వారు చెప్పారు. ఒకసారి ఆ మాట చూడండి పిల్లారా. మత్తయి సువార్త 11వ అధ్యాయము 12వ వచనం. పిల్లారా, ఎలాంటి వారు దేవుని రాజ్యంలోకి ప్రవేశిస్తున్నారు అని మనం ఆలోచిస్తే పిల్లారా, ఇక్కడ యేసుక్రీస్తుల వారు చెబుతున్నారు.
12వ వచనము, బాప్తీసమిచ్చు యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలత్కారముగా పట్టబడుచున్నది, బలత్కారులు దానిని ఆక్రమించుకొనుచున్నారు. బలత్కారముగా దేవుని రాజ్యము పట్టబడుతుందంట. బలత్కారులు దానిని ఆక్రమించుకొనుచున్నారు. బలత్కారులు అంటే బలమున్నవారు పిల్లరా, బలవంతంగా లాక్కోవడమే, బలవంతంగా చొరబడమే. అంటే దేవుని రాజ్యంలో కూడా బలత్కారులు ప్రవేశిస్తున్నారా అంటే ప్రవేశిస్తున్నారనే యేసుక్రీస్తుల వారు చాలా క్లియర్గా చెప్పారు పిల్లారా. ఎలా గుర్తుపట్టాలి వీళ్ళు బలత్కారులు అని మనకు ఎలా తెలుసుద్ది? నిజంగా బైబిల్ చదివితేనే మనకు అర్థమవుతుంది. దేవుడు రాయించాడు, బలత్కారుల చేత పట్టబడుచున్నది అని చెప్పిన యేసుక్రీస్తుల వారు మరి వారు ఎలాంటి వారు, ఎలా ఉంటారు, వారిని ఎలా గుర్తుపట్టాలనేది చెప్పలేదా? చెప్పాడు ప్రియులారా. మరొక మాట చూస్తే ఈ బలత్కారులు చొరబడుతున్నారు అని రాయించాడు. లోకాసు వార్తను మనం చూస్తే ప్రియులారా, లోకాసు వార్త 16 వచనంలో, ఈరోజు లోకంలో అమెరికా బలంగా కనపడుతుంది కదా, ప్రపంచ రాజ్యాలలో బలంగా కనపడుతుంది కదా, అందుకే నేను చేసిందే కరెక్ట్ అనుకుని ప్రతి ఒక్క దేశాన్ని మీద పెత్తనం చెలాయించాలని, చిన్న చిన్న దేశాలను ఆక్యుపై చేయాలని, ఆ దేశాల కింద దాగి ఉన్నటువంటి చమురు లేదంటే గ్యాస్ నిల్వలను కొల్లగొట్టేయాలని నిజంగా పిల్లారా అమెరికా దేశం చేస్తున్న ప్రయత్నాలు ఈరోజు న్యూస్ చూస్తుంటే మీకు అర్థమవుతుంటుంది. గ్రీన్లాండ్ చలితో మంచుతో కప్పబడిన ఆ భూభాగం కూడా మాకు కావాలి, మీరు మర్యాదగా ఇస్తే ఇవ్వండి, లేదంటే ఏ విధంగా దాన్ని ఎలా మేము స్వాధీనం చేసుకోవాలో మాకు తెలుసు అని ఈరోజు అమెరికా ప్రెసిడెంట్ స్టేట్మెంట్లు ఇస్తున్నాడంటే ఈ లోక రాజ్యాలు ఎలా ఉన్నాయో చూడండి. ఇదే బలాత్కారం అంటే ఇదే పిల్లరా, బలవంతంగా లాగేసుకోవడమే. అంటే నువ్వు బలంగా కనపడినవని, మిగతా వారు బలహీనులని నీ ఇష్టం వచ్చింది చలాయించడమేనా? ఇదే అన్యాయము, ఇదే అక్రమము, ఇదే బలత్కారము పిల్లారా లోకంలో జరుగుతుంది. సరే, లోకంలో దేవుని జ్ఞానం లేదు గనక వీళ్ళు చేస్తున్నారు అని మనం అనుకోవచ్చు పిల్లారా. దేవుని జ్ఞానం మా దగ్గర ఉంది అని చెప్పుకుంటున్నటువంటి క్రైస్తవులకు ఏమైంది? నిజంగా క్రైస్తవ బోధకులు ఏం చేస్తున్నారు ఆలోచించాలి పిల్లారా, ఆలోచించాలి. ఇక్కడ వీళ్ళు చొరబడుతున్నారంట, చొరబడుదారులాగా చొరబడుతున్నారు. 16వ అధ్యాయము 16వ వచనం పిల్లారా, యోహాను కాలము వరకు ధర్మశాస్త్రమును ప్రవక్తలను ఉండిరి, అప్పటి నుండి దేవుని రాజ్య సువార్త ప్రకటింపబడుచున్నది, ప్రతి వాడును ఆ రాజ్యంలో బలవంతముగా చొరబడుచున్నాడు, బలవంతముగా చొరబడుచున్నాడు. ఆలోచించండి ప్రియులారా, చొరబడుతున్నారా అంటే చొరబడుతున్నారు. గ్రీన్లాండ్ మాకు కావాలి, వెనిజులా మాకు కావాలి, ఎక్కడెక్కడ గ్యాస్ నిల్వలు ఉంటాయో ఆ దేశాలన్నీ మాకు కావాలి, మా సైనికులు అక్కడ కాపులాదారులుగా ఉండి అక్కడ ఉన్నటువంటి సొమ్మంతా కొల్లగొట్టేయాలనే విధంగా అమెరికా ఈరోజు ప్రయత్నం చేస్తుంది పిల్లారా. బలముగా ఉంది గనక నిజంగా లోకంలో జరిగేది ఇదే. కానీ దేవుని రాజ్యంలో ఇలాంటి జరగకూడదు, జరగకూడకపోయినా సరే ఈరోజు అనేక మంది ప్రియులరా, అనేక మంది అక్రమకారులు, బలాత్కారులు చొరబడిపోయి దోచుకుంటున్నారని దేవుడు బైబిల్లో రాయించాడు పిల్లరా. మరి ఎలా వీరిని గుర్తుపట్టాలి అని అంటే యేసుక్రీస్తుల వారే చెప్పారు. ఈ చొరబాటుదారులను, ఈ బలాత్కారులను, దేవుని రాజ్యంలో ప్రవేశించినటువంటి ఈ దొంగలను ఎలా మనం గుర్తుపట్టాలి అని అంటే బైబిల్లో రాయించాడు. ఆ మాట చూడండి ఒకసారి, యేసుక్రీస్తుల వారు పలికిన మాటలు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 15వ వచనం నుంచి, అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి, వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ యొద్దకు వత్తురు, కాని లోపల వారు క్రూరమైన తోడేళ్ళు, లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. మీ దగ్గరికి ఎలా వస్తారు అని అంటే వీళ్ళు గొర్రెల చర్మం వేసుకొని వస్తారు. గొర్రె సాధు జంతువు కదా, హాని చెయ్యదు కదా, హాని చెయ్యని వారిగానే నటించుకుంటూ వీళ్ళు గొర్రె చర్మములు వేసుకుని మీ దగ్గరికి వస్తారు. కానీ వారి ఆలోచనలు అలాంటివో తెలుసునా? క్రూరమైన ఆలోచనలు, దోచుకోవడమే, బలాత్కారంగా గుంజేసుకోవడమే. అలాంటి ఆలోచనలతోటి మన దగ్గరికి వస్తారని యేసుక్రీస్తు వారు చెప్పారు పిల్లారా. వీటిని అందుకే దేవుడు అబద్ధ ప్రవక్తలు, సత్యమును చెప్పేవారు కాదు, అబద్ధాన్ని ప్రకటించేవారు. మరి ఇది అబద్ధము అనేది మీకు ఎలా తెలుస్తుంది? మనం బైబిల్ చదివితేనే అది తెలుస్తుంది. బైబిల్ చదవకపోతే మనకు ఇది అబద్ధము, ఇది సత్యం అని మనకు ఎలా తెలుస్తుంది పిల్లరా? అందుకే చదవాలి, లేదంటే వినాలి, విని గ్రహించాలి, వివేచించాలి.
వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుందరు. వారి ఫలములు అంటే ఒకనాడు అపోస్తులు ఏ విధంగా జీవించారో అలా జీవించకుండా డిఫరెంట్గా జీవిస్తే ఇది తేడా. వీళ్ళే అబద్ధికులు అనే సంగతి మీరు గ్రహించాలి. అపోస్తులు ఎలా బ్రతికారు? తమకున్నవన్నీ అమ్మేసి చరస్థిరాస్తులను కూడా విడిచిపెట్టేసి సువార్త ప్రకటించారు, కష్టపడి పనిచేశారు. మొదటి శతాబ్దపు క్రైస్తవులు ఎలా చేశారు? తమకున్నవన్నీ అమ్మేసి వారి వారి అక్కర కొలది పంచిపెట్టారు. మరి ఈరోజు బోధకులు ఎలా చేస్తున్నారు? ఇలా మీరు వివేచించాలి ప్రియులారా. నిజమైన ప్రవక్తలు అపోస్తులు ఏ విధంగా బ్రతికారో అలా బ్రతకకుండా వీరే లగ్జరస్గా బ్రతుకుతున్నారంటే ఇది అబద్ధము అనే సంగతి మీరు గ్రహించాలి. ఇది దేవుని చిత్తానుసారమైన సంఘము కాదు అనే సంగతి మీరు గ్రహించాలి ప్రియులారా. కానీ ఈరోజు కోట్ల కొలదిగా, వేల కొలదిగా ప్రజలు అక్కడికే బయలుదేరుతున్నారు. మా సంఘము పెద్దది అని చెబుతున్నారు. దేనికి? నీ సంఘము పెద్దది అని చెప్పుకుంటున్నావు దేనికి? సత్యం అనేది మీ సంఘంలో లేనప్పుడు, సత్యాన్ని నిజంగా సంఘానికి పునాదిగా వేయకుండా అబద్ధాల మీద నువ్వు పునాదులు వేసుకొని నీతో పాటు అనేక మందిని, లక్షల కొలది జనాంగాన్ని అబద్ధంలో నడిపిస్తూ నరకానికి నడిపిస్తున్నటువంటి బోధకులు ప్రియులారా. వీళ్ళు అబద్ధికులు అని దేవుడు అందుకే చెప్పాడు. వీరు అబద్ధికులు, కోట్ల కొలదిగా దండుకుంటున్నవారు ఎవరు? ఈ అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు అని దేవుడు చాలా క్లియర్గా చెప్పాడు ప్రియులారా. స్టార్టింగ్లో కొన్ని సందర్భాల్లో నేను నిజంగా ఈ అబద్ధక బోధకులను, దొంగలను చూసి మాట్లాడినందుకు కొంతమందికి నచ్చలేదు. బోధకులను దొంగ బోధకులు అంటారా, అబద్ధికులు అని అంటారా? అంటే బోధకుడు అంటే యేసుక్రీస్తుల వారి కంటే గొప్ప వల్ల? అది ఎవరైనా అపోస్తుల కంటే గొప్ప వాళ్ళ వీళ్ళు? లేదే. అపోస్తులులాగా బ్రతకకుండా, క్రీస్తులాగా, క్రీస్తు చూపిన మార్గంలో బ్రతకకుండా ప్రజలను కొల్లగొడుతున్నప్పుడు మరి వీడు దొంగ అయినప్పుడు దొంగని చూపించడం తప్ప? ఆలోచించండి ప్రియులారా. కానీ కొంతమందికి అది నచ్చదు. మా బోధకులను అంటారా? ఎందుకంటే వారు కూడా అలాంటి వారే గనక. గొర్రె చర్మం వేసుకొని మన దగ్గరికి వస్తారు. క్రూరమైన తోడేలు ఇవన్నీ క్రూరమైన తోడేలు. మీరు పసిగట్టకపోతే మిమ్మల్ని కూడా మింగేస్తారు పిల్లరా, మిమ్మల్ని కూడా మింగేస్తారు. మనల్ని మృంగేయక ముందే మనం వివేచించి జాగ్రత్త పడాలి. జాగ్రత్త పడకపోతే వారి చేతుల్లో నలిగిపోతాం, క్రూర జంతువుల్లో నలిగిపోతాం, చనిపోతాం వారి చేతుల్లో పిల్లారా. నిజంగా బోధకుడు అనేవాడు ఒకనాడు అపోస్తులు ఏ విధంగా జీవించారో అలా జీవించాలి. ఏ బోధకుడైతే అలా జీవిస్తున్నాడో ఆ బోధకుడు నడిపించేదే నిజమైన దేవుని సంఘం అవుతుంది తప్ప ధనమునే కూర్చుకోవటానికి ఒక వేషం వేసి దేవుని ముసుగులో ప్రజలను దోచుకుంటున్నవారు ఈరోజు పెద్ద పెద్ద సంఘాలుగా పిలువబడుతున్నారు. ఇవన్నీ ఉపయోగం లేదు పిల్లారా. సత్యమందు నిలబడవు ఈ సంఘాలు. వాక్యంతో పోల్చి చూస్తే ఇవి నిలబడవు. మేము ఎవరి మీద ద్వేషంతో మాట్లాడటం లేదు. వాక్యం చదివిన తర్వాత అర్థమైంది, అయ్యో బైబిల్లో రాయబడిన మాటలు ఇంత గొప్పవైతే వీళ్ళు చేస్తున్నవి ఇలాంటివా? వీరిని బట్టే అన్య జనుల దగ్గర దేవుని నామము దూషింపబడుతుంది. ఈరోజు యూట్యూబ్లో చూడండి, దేవుని దూషిస్తున్నారు వీళ్ళు చేసే పనికి మాలిన పనులను బట్టి, ఈ బోధకులు చేసే బోధనలు బట్టి దేవుని దూషిస్తున్నారు అన్య జనులు. ఎవరిని దేవుని దూషించకూడదు, దేవుని దూషించకూడదు. ఎవరు తప్పు చేస్తే వాళ్ళని ఒకవేళ నువ్వు దూషిస్తే దూషించడమేమో, కానీ దేవుడు తప్పు చేయలేదు కదా. మనిషి తప్పు చేస్తే మనిషిని శిక్షించండి. మనిషిని శిక్షించకుండా దేవుడు ఏం చేశాడు? దేవుడు బోధించలేదే, దేవుడు అన్యాయం చేయమని చెప్పలేదే. కానీ వీళ్ళు చేస్తున్నదే నిజమనుకొని దేవుడు ఇదే బోధించాడు అనుకోని పాపం ఆ మాయక ప్రజలు దేవుని నిందించే స్థితికి వచ్చారు పిల్లారా. అందుకే సత్యాన్ని ఈ సమాజానికి తెలియజేయాలనే ఉద్దేశంతో మేము బయలుదేరాం. చెప్పాలి, కొంతమందినైనా నిజంగా వివేకులుగా మార్చాలి, దేవుని చెంతకు నడిపించాలనే ఆశతోటి ఈ మాటలన్నీ చదువుతున్నాం పిల్లారా. దేవుని రాజ్యంలో నీతి న్యాయాలు జరగాల్సిన సమయం అయితే అన్యాయము, అక్రమము, బలత్కారము జరుగుతుందంటే దేవుని సంఘంలో ఇది దేవుని సంఘం ఎలా అవుతుంది? దేవుని రాజ్యం ఎలా అవుతుంది? అది దేవుని రాజ్యం కాదు. అందుకే యేసుక్రీస్తుల వారు ముందుగానే హెచ్చరించాడు, ఇలాంటి వాళ్ళు వస్తారు, అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు వస్తారు, మిమ్మల్ని మోసం చేస్తారు. వారు క్రూరమైన తోడేలు లోపల మిమ్మల్ని నాశనం చేస్తారు. నిజంగా క్రూరమైన తోడేలుగానే వస్తే గొర్రె నిలబడుతుందా? పారిపోతుంది రక్షించుకోవడం కొరకు. ఒక గొర్రె చర్మం వేసుకుంటే ఇది నా తోటి గొర్రె అనుకొని నమ్ముతుంది.
ఇది నా తోటి గొర్రె అనుకొని నమ్ముకొని అలా అమాయకంగా ఉన్నప్పుడు ఆ గొర్రె చర్మం వేసుకున్న తోడేలు మింగేస్తుంది పిల్లరా. అదే ఈరోజు సమాజంలో బోధకులు చేస్తున్నది. బైబిల్ పట్టకపోతే మీరు రానియరు, ఇంటి దగ్గరికి కూడా రానియరు. బైబిల్ పట్టారు కదా, బోధకుడు కదా అని అయ్యగారు వచ్చారు, అమ్మగారు వచ్చారని నిజంగా ఆహ్వానించి సకల మర్యాదలు చేసి చివరికి నెత్తి మీద చెయ్యి వేయించుకొని ఉన్నదంతా కాజేసుకొని పంపించేస్తుంటారు పిల్లలు. ఈరోజు అమాయక ప్రజలు క్రైస్తవులే అమాయకులారా, మీరు వివేచించండి. మోసపోద్దు, ఎవరి చేతిలో మీరు మోసపోవద్దు. మోసపోకూడదని ఈ సత్యాన్ని బైబిల్లో నుంచి మీకు చూపిస్తున్నాం. మేమేం కొత్తగా చెప్పటం లేదు, బోధలు బైబిల్లో రాయబడి మీ కళ్ళ ఎదుట చూపిస్తున్నాము. మీరు ఒకసారి బైబిల్ ఉంటే చూస్తుండండి, చదవండి, మీకే అర్థమవుతుంది. మాకు ఎవరి మీద ద్వేషం లేదు పిల్లరా, ఎవరి మీద మాకు ద్వేషం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. దేవుని ప్రేమను తెలుసుకున్నాం కనుకనే మీకు ఈ మాటలు తెలియజేస్తున్నాము. సంఘాలలో చూడండి, ప్రేయర్ ఆయిల్, ఇదిగో ప్రత్యేకంగా ప్రార్థన చేసినటువంటి ఆయిల్ మీరు కొనండి. ఇది లేదంటే ప్రత్యేకంగా ప్రార్థన చేసిన హ్యాండ్ కర్చీఫ్, ఇది మీకు స్వస్థత కలుగుతుంది. ఈ హ్యాండ్ కర్చీఫ్ తీసుకెళ్ళండి అని ఈ ఎన్నెన్నో బోధలు, తప్పుడు బోధలు చేస్తున్నారు పిల్లారా. నిజంగా ప్రేయర్ ఆయిల్ ప్రార్థన చేసింది అని చెబుతున్నారే. మన ఇంట్లో ఉండే ఆయిల్ పనిచేయదా? నువ్వు ప్రార్థన చేసుకుంటే మన ఇంట్లో ఉండే ఆయిల్ పనిచేయదా? మన ఇంట్లో ఉండే ఆయిల్కు లేదంటే నువ్వు ప్రేయర్ ఆయిల్ అని పెట్టినటువంటి ఆయిల్కు తేడా ఏముంది? ఆలోచించండి పిల్లారా. నీ మనసు దేవునికి ముఖ్యము, కానీ ఆయిల్లో ఏముంది ఆలోచించండి. ఏ ఒక్కరన్నా ఆలోచిస్తున్నారా, వివేచిస్తున్నారా? లేదు. ఇది ప్రేయర్ ఆయిల్ అనేసరికి కోకొల్లలుగా గొర్రెలలాగా మనము కూడా వెంటబడి కొనేస్తున్నాం పిల్లారా. ఇది వ్యాపారం. ఈ సంఘాలలోకి వ్యాపారం వచ్చింది. మీరు అనుకోవచ్చు ఇది ప్రేయర్ ఆయిల్ కదా, తప్పేందండి అని మీరు అనుకోవచ్చు పిల్లారా. ఒకనాడు యేసుక్రీస్తుల వారి కాలంలో, ఆ రోజు పాత నిబంధన కాలం ప్రకారము గొర్రెలను, పక్షులను వాటిని బలిగా అర్పించేవారు. ఆ రోజు ఏం చేశారో తెలిసిన, దేవాలయంలో ఈ గొర్రెలను నమ్మడం మొదలుపెట్టారు. లేదంటే డబ్బులను ఎక్స్చేంజ్ చేసే విధంగా అక్కడ దుకాణం పెట్టేశారు. పక్షులను నమ్మడం మొదలుపెట్టారు. అప్పుడు యేసుక్రీస్తుల వారు ఏం చేశారో మీ అందరికీ తెలుసు. తాడుతో కొరడాలు చేసి వాళ్ళందరినీ ఎల్లగొట్టాడు అక్కడి నుంచి. నా తండ్రి నివాసమును మీరు దొంగల గుహగా మార్చారేంటి, వ్యాపారపు టిల్లుగా మార్చారేంటి అని ఆవేదన చెందుతూ వాళ్ళందరినీ ఎల్లగొట్టాడు. మరి వీరు చేస్తున్నది ఏంటి? ఈరోజు ఆ దేవుని పేరు చెప్పే ఈ ఆయిల్ అమ్ముతారు, ఆ దేవుని పేరు చెప్పే ఈ హ్యాండ్ కర్చీఫ్ అమ్ముతారు. కర్చీఫ్లో ఏమైనా ఉంటుందా పిల్లరా? ఆలోచించండి. ఆయిల్లో ఏమైనా ఉంటుందా? ఆలోచించండి. ఏమి లేకపోయినా ఏదో ఉన్నదని క్రియేట్ చేసి నిజంగా అమాయక ప్రజలను మోసం చేస్తున్నారు. ఇందుకే వీళ్ళని అబద్ధ బోధకులు అని అన్నాడు పిల్లారా. వీళ్ళు అబద్ధ బోధకులు. బైబిల్లో చూపిస్తారా ప్రేయర్ ఆయిల్ ఇది మీ కొరకు ప్రేయర్ చేసినటువంటి ఆయిల్ అని? బైబిల్లో ఎక్కడైనా చూపిస్తారా అంటే చూపించలేరు కూడా. ఒకరోజు నిజంగా బలి అర్పించడానికి తెచ్చిన గొర్రెల్నే తోడవేశాడు. దేవాలయంలో ఉండకూడదు ఇవి, నీ ఇంటి దగ్గర ఉన్నది తీసుకుని ఇచ్చి అప్పించు, మళ్ళీ ఇక్కడ దుకాణం పెట్టారేంది అని యేసుక్రీస్తుల వారు ఓపోయారు. ఈరోజు ఇల్లు చేసేది అదే. నువ్వు మార్కెట్లో వెళ్ళి కొనుక్కున్న తర్వాత ఒకవేళ ఆయిలే ప్రార్థన చేసుకో, భోజనం చేసేటప్పుడు ప్రార్థన చేసుకో. దేవుడు కలుగజేసింది ప్రతి ఒక్కటి. నువ్వు ప్రార్థన చేయడం వల్ల ప్రతి ఒక్కటి పవిత్రమైనది అని దేవుడు బైబిల్లో రాయించాడు. నువ్వు చేసిన ప్రార్థనను బట్టి బోధకుడు చేస్తే కాదు, ఎవరైనా సరే క్రీస్తు రక్తము చేత కడగబడిన ప్రతి ఒక్కరు ఎవరు ప్రార్థన చేసినా నీ ప్రార్థన వల్ల ఆ ప్రతి ఒక్కటి పవిత్రమైతుంది. అది మర్చిపోయింది ఈ సమాజం పిల్లరా. బోధకుడు చెప్పాడు. కొంతమంది అయితే ఇంకా ఘోరము, తను మందిరం కట్టుకోవటానికి ఇటుకలు తెప్పించుకొని మందిరం నిర్మాణం పూర్తయిన తర్వాత మిగిలిన ఇటుకలు ఎలా వేస్ట్ అయిపోతాయి, వీటిని ఏం చేయాలంటే అమ్మేయాలి ప్రజలకు, అమాయక ప్రజలకు అమ్మేయాలి. ఇదిగో ప్రత్యేకింపబడిన ఇటుక రాయి ఇవి. ఈ ఇటుక రాయి ఒక్కొక్కటైనా తీసుకొని మీ గృహాల్లో నిర్మించుకోండి, మీది స్ట్రాంగ్గా ఉంటుందని అబద్ధాలు చెప్పి అమాయక ప్రజలను మోసం చేశారు పిల్లరా. నిజంగా ఇలాంటివన్నీ చేస్తే అన్యజనులు ఏమంటారు? కొంచెమన్నా వివేచన ఉన్నద్దా పిల్లరా? చదువుకొని ప్రతి ఒక్కడు నిజంగా బైబిల్ పట్టి సమాజంలోకి వచ్చి బోధిస్తుంటే వాక్యము నేర్చుకోకుండా హల్లెలూయా స్తుతి స్తోత్రం అని చెప్పుకుంటూ బైబిల్ నేర్చుకోకుండా ప్రజల్లోకి వచ్చి ఇలాంటి అబద్ధాలన్నీ బోధిస్తుంటే ఎవరికి దుఃఖము? నీదేముంది పోయేది? నువ్వు దోచుకుంటున్నావు అమాయక ప్రజలను, బాగానే ఉంది. అవమానము దేవునికి పిల్లరా, మన పరలోకపు కన్న తండ్రికి. నిజంగా ఇలాంటి కార్యాలు చేస్తే ఏ తండ్రి తట్టుకోగలడో ఆలోచించండి. ఇలాంటి అబద్ధాలు చదువుతుంటే నా పిల్లలు అని చెప్పుకొని మీరు ఏందిరా ఇలాంటి బ్రతుకులు బ్రతుకుతున్నారు అని బాధపడడా దేవుడు? బాధపడతారు పిల్లరా.
బోధకుడు స్టార్టింగ్లో కాలి నడకతో వస్తాడు. అమ్మా అనుకుంటా ప్రతి ఒక్క ఇంటికి వచ్చి నేను ప్రార్థన చేస్తానంటాడు. కొంచెం గొప్పవాడు అవ్వంగానే ధనము కూర్చుకొని దశమ భాగాల పేరిట కానుకల పేరిట కూర్చుకున్న తర్వాత, అయ్యగారు మాకు ఒంట్లో బాగలేదు ప్రార్థన చేయండి అంటే, నేను ప్రార్థన చేస్తాను, నువ్వు వెళ్ళమ్మా, నువ్వు ఇంటికి వెళ్ళిపో అంటాడు. ఒకరోజు ఇంటికే వచ్చి ప్రార్థన చేశావు, మరి ఈరోజు అయ్యగారి దగ్గరికి పోవటానికి కూడా పర్మిషను, అయ్యగారితో భోజనం చేయటానికి సెల్ఫీ ఫోటో దిగటానికి డబ్బులు. నిజంగా ప్రియులారా, చాలా అమాయకులు క్రైస్తవులు, అమాయకులు. దేవుడు గొర్రెలు అన్నాడు, క్రైస్తవులనే గొర్రెలు అన్నాడు. కానీ ప్రియులారా, క్రూరమైన తోడేలు చేతిలో నశించిపోయే గొర్రెలుగా మనం ఉండకూడదు, వివేచించే గొర్రెలుగా ఉండాలి. వివేచన ఉండాలి ప్రియులారా, లేకపోతే ప్రతి వాడు మోసగాడు. బైబిల్లో రాయబడిన మాట, ఎవరిని నమ్మొద్దన్నాడు. ఎవరిని నమ్మద్దు నాయన. ప్రతి వాడు తన సహోదరుని వంచడం కొరకే వస్తాడు. వాడు కనికరించడు. వాడు ఏమాత్రము ప్రేమ, జాలి, దయ ఉన్నది ప్రియులారా. ప్రతి ఒక్కరిని నాశనం చేసి నిజంగా ఈడ్చుకుని పోయేటువంటి సహోదరులు ప్రియులారా వీళ్ళు. అందుకే చూడండి, సంఘాలలో బోధకుడే ఆశీర్వదింపబడతాడు, సంఘానికి వచ్చిన ప్రజలు మాత్రము అదే పరిస్థితి, అదే జీవితము ప్రియులారా. మరి సంఘము కాపరేమో మీరు ఆశీర్వదింపబడతారని మీకు దీవెనలు ఇస్తాడు. ఆలోచించండి, సంఘ కాపరి మాత్రమే కాలినడకతో బయలుదేరినటువంటి సంఘ కాపరి ఈరోజు ఫ్లైట్లలో దిగుతాడు, విల్లాసులో బ్రతుకుతాడు. ఎంత విడ్డూరం ఆలోచించండి. దేవుడు రాయించాడు బైబిల్, మనం చదువుకు వివేకంగా మనం ఆలోచించకపోతే మనమే మోసపోయేది పిల్లరా. ఈ దొంగ బోధకుల గురించి, ఈ నాయకులు కాపరులు దేవుని రాజ్యంలో నిజంగా బలత్కారంగా చొరబడినటువంటి వీరిని గూర్చి దేవుడు పలికిన మాటలు ప్రవక్త ద్వారా ఒకనాడు ముందే చెప్పాడు. ఎలాంటి వారు వీళ్ళనేది. యెషయా గ్రంథము 56వ అధ్యాయము 10వ వచనం నుంచి, వారి కాపరులు, బైబిల్ ఉంటే అందరు చూడండి, ప్రతి ఒక్కరు చూడండి. వారి కాపరులు గ్రుడ్డివారు. ఎవరు వీళ్ళు? గ్రుడ్డివారు, కళ్ళు కనపడవు వీళ్లకు. గ్రుడ్డివారు, వారందరూ తెలివి లేనివారు. బైబిల్లో రాయబడిన మాటలు ఒకటైతే వీళ్ళు చెప్పేది ఒకటి. ఎందుకు? వీడి సంపాదన కొరకే బైబిల్లో రాయబడిన సత్యాన్ని మరుగు చేసి అబద్ధాన్ని ప్రకటిస్తున్నాడు. అందుకే వీరిని గ్రుడ్డివారు అన్నాడు దేవుడు. వీరు గుడ్డివారు. మరి ఈ గుడ్డివాడిని మనం ఫాలో అయితే ఏమైపోతాం? వాడు గుంటలో పడతాడు. ఎలాగో వాడిని ఫాలో అయినందుకు మనము కూడా అదే నరకపు గుంటలో పడిపోతాం పిల్లరా. మనము కూడా నరకపు గుంటలో పడిపోవడం 100%. అలా పడిపోకుండా ఉండాలంటే బైబిల్లో రాయబడిన మాటలు మనము చదవాలి, ఆలోచించాలి. వారి కాపరులు గ్రుడ్డివారు, వారందరూ తెలివి లేని వారు, వారందరూ మూగ కుక్కలు మొరగరు. కుక్కను మనం ఎందుకు పెంచుకుంటాం? కాపలాగా పెట్టుకుంటాం పిల్లరా. ఆ కుక్క మొరగకపోతే, దొంగ మన ఇంటికి వస్తున్నప్పుడు ఆ కుక్క మొరగకపోతే ఏం ప్రయోజనం? ఆలోచించండి, ఏం ప్రయోజనము? ఈ కాపరులు అలాంటి వారే. ప్రమాదాన్ని పసిగట్టలేనటువంటి మూగ కుక్కలు ఏవి అంటే ఈ బోధకులు, ఈ కాపరులే. మూగ కుక్కలు, అవి మొరగవు. దేవుణ్ణి అంటే దేవుడే చూసుకుంటాడు, ప్రార్థన చేయండి సహోదరులారా అని ఈ బోధకులే చెబుతారు. అలా కాకుండా ఈ బోధకుడిని ఎవరన్నా ఏమన్నా అంటే 100 మంది దిగుతారు. నిజంగా ఆన్లైన్లోకి 100 మంది దిగి అనరాని బూతులతో మాట్లాడుతున్నారు క్రైస్తవులే. యూట్యూబ్లో మాట్లాడుతున్నారు. ఈరోజు సోషల్ మీడియా వచ్చిన తర్వాత నిజంగా దేవుణ్ణి అనేక మంది నిందిస్తున్నారు. దేవుణ్ణి నిందిస్తున్న వారి మూర్ఖుల నోరు మూయించండి దేవుడు బైబిల్లో చెప్పాడు. దేవుణ్ణి నిందించున్న వారిని మాత్రము వీళ్ళు నోరు మూయించరు, కానీ మూగ కుక్కలైపోతారు, మొరగరు. దేవుడే చూసుకుంటారు. అలా కాకుండా బోధకుని అంటే మాత్రము అప్పుడు మరుగుతాయి, బౌ అనుకుంటా పిల్లరా. నిజంగా దేవుడు ఏదైతే చేయొద్దన్నాడో అది చేస్తున్నారు, ఏదైతే చెయ్యమన్నాడో అది పక్కన పెడుతున్నారు. అందుకే దేవుడు వీరు మూగ కుక్కలు, వీరు మొరగరు. వీళ్ళు ఇంకా ఏం చేస్తారో తెలిసిన? కలవరించుచు పండుకొని వారు నిద్రాసక్తులు. కుక్కలు తిండికి ఆతురపడును, ఎంత తినను వాటికి తృప్తి లేదు. కుక్కలు తిండికి ఆతురపడును, ఎంత తిన్న వాటికి తృప్తి ఉండదు. ఇంకా ఇవ్వు, దశమ భాగాలు ఇవ్వలేదా? ఇవ్వు కానుకలు ఇవ్వు. నీకు అప్పులు ఉన్నాయా? నీకు అప్పులు ఉన్నాయో తెలుసా? నువ్వు దశమ భాగాలు ఇవ్వట్లేదు, నువ్వు కానుకలు ఇవ్వటం లేదు. అందుకే నీ అప్పులు నీ మీదనే ఉంటాయి. నేను చెప్పిన మాటలు కాదు పిల్లరా. ఆన్లైన్లో నిజంగా యూట్యూబ్లో చూడండి, ఒక స్త్రీ అమ్మగారు చెబుతున్న మాటలు.
సావండి, మీ సావు మీరు చావండి, మీరు దశం బాగా తేవట్లేదా, మీ సావు మీరు చావండి, మీకు మీ అప్పులు బావు అని డిమాండ్ చేస్తుంది. సంఘస్థుల పిల్లారా, డిమాండ్ చేస్తుంది. వీటన్నిటిని అన్ని జనులు ట్రోల్ చేస్తున్నారు. ఒక అమ్మగారు వచ్చింది, నేను దేవునికి ప్రార్థన చేశాను, ఇమ్మీడియట్గా పరలోకంలో ఉన్నటువంటి బంగారు ముక్క ఒకటి భూమి మీద పడింది అని ఒక అమ్మగారు వచ్చి ప్రజలకు తెలియజేస్తుంది. వీళ్ళందరూ ఎవరు పిల్లరా? ఏమనాలి ఇలాంటి వాళ్ళను? ఈ రోజైనా బైబిల్ చదివిందా? మీరు అలాంటప్పుడు మిగతా వారందరి కొరకు ఆ బంగారు కమ్మి కొరకు ప్రార్థన చేసి, అమ్మ ఇంకా మీరు ఇక్కడ నుంచి పేదవారికి ఉండాల్సిన పని లేదు, తీసుకోండి, మీకు ఈ బంగారు కమ్మి, మీకు ఈ బంగారు కమ్మి అని చెప్పి ఇవ్వచ్చు కదా. అది చేయదు. నిజంగా కథలు ప్రియులారా, కథలు అల్లి ప్రజలను మభ్యపెట్టి మనకున్నటువంటి సెంటిమెంట్స్ని బట్టి, మనకున్నటువంటి బలహీనతలను బట్టి వాటిని సొమ్ము చేసుకుంటున్నటువంటి దొంగలు ప్రియులారా. వీళ్ళందరూ దొంగలు. బైబిల్ చెప్పింది వీళ్ళు తిండికి ఆతురపడే కుక్కలు అని దేవుడు చెప్పాడు. తిండికి కుక్కలు ఏ విధంగా ఆతురపడతాయో ఇవి కూడా తృప్తి లేకుండా ఇవ్వు 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 అని. మరి కొంతమంది అమ్మగారులు, సెలబ్రిటీస్ అమ్మగారులు బయటకు వచ్చి వాళ్ళు చెప్పే సాక్ష్యం వినండి అని చెబుతున్నారు. వాళ్ళు నిజంగా వాళ్ళ ఫేసులు చూస్తే మీరే ఆశ్చర్యపడిపోతారు. నెక్స్ట్ మీటింగ్లో మీకు చూపిస్తాం. ఏదైనా సరే మనుషులను సంతోషపెట్టడానికి మేము రాలేదు, దేవుని సంతోషపెట్టడానికి వచ్చాము. ఈ అమ్మగారి దర్శనాలను కూడా మీరు చూస్తే, అయ్యో అమ్మగారేనా ఈ మాటలు పలికింది, అయ్యగారేనా ఈ మాటలు పలికిందని మీరు ఆశ్చర్యపోతారు. అమ్మగారు ఒకరోజు ఇల్లు క్లీన్ చేస్తున్నదంట. ఏ చిన్న డట్టు పాటికలు కూడా ఉండకుండా ఇల్లంతా నేను క్లీన్ చేయాలి మంచిగానని బాగా స్పీడ్గా చేస్తున్నదంట. పాపం అమ్మగారు చీపురు మధ్యలో పట్టుకొని బాగా స్పీడ్గా ఇల్లు క్లీన్ చేస్తుంటే చెయ్యి బాగా నొప్పి పెట్టిందంట. నొప్పి పెడితే అప్పుడు దేవుని స్వరం వినపడిందంట. ఏమన్నా తెలుసునా? అమ్మగారు, నా కుమార్తె, నువ్వు చీపురు మధ్యలో పెట్టుకున్నావమ్మా, అందుకే నీ చెయ్యి నొప్పి పెడుతుంది, చివర పట్టుకుంటే అప్పుడు నీ చెయ్యి నొప్పి పుట్టదు అని దేవుని స్వరం వినపడదంట అమ్మగారికి. అది చెప్పంగానే సంఘంలో ఉన్నారు, భలే 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 అమ్మగారికి దేవుని స్వరం వినపడింది. గొర్రెలు కదా మనం కూడా. అమ్మగారు ఏం చెప్పిందో విని అదే నమ్ముతున్నాం పిల్లారా. బైబిల్ చదివితే మీరు ఏ కాలమందైనను ఎప్పుడైనాను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపమును చూడలేదు అని కౌంటర్ ఇస్తాం ఇమీడియట్గా. బైబిల్ కింద మనం చదివితే దేవుడేమో బైబిల్లో చెప్పాడు, యేసుక్రీస్తుల వారే చెప్పారు, మీరు ఏ కాలమందైనను ఎప్పుడైనాను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపమును చూడలేదని బైబిల్ చెబితే మరి అమ్మగారేంటి, నాకు దేవుని స్వరం వినపడింది. నిజంగా ఎంత చీపు ట్రిక్స్ ప్లే చేస్తున్నారో ఆలోచించండి పిల్లరా. దేవుడు నిన్ను చీపు పట్టుకోవటానికి కూడా నేర్పుతాడా? అది చెప్పడానికి నీ కొరకు వస్తాడా? ఆలోచించండి పిల్లరా. ఇలాంటివి చూసే కదా అన్యజనులు హేళన చేసేది, ఇలాంటి బోధనలు చూసే, ఇలాంటి సాక్ష్యాలను చూసే కదా అన్యజనులు దేవుణ్ణి నిందించేది. నిజంగా నీ స్వార్థ ప్రయోజనాల కొరకు దేవుని ఇంత ఘోరంగా అవమానపరుస్తున్నావంటే నీకు తప్పదు భారీ మూల్యం. దేవుడు విడిచిపెట్టడు వీళ్ళందరినీ. భూమి మీద నువ్వు గొప్పవారిగా కనపడవచ్చు, అమ్మగారిలాగా అయ్యగారిలాగా. ఎందుకు? గొర్రె చర్మం వేసుకున్న క్రూరమైన తోడేలు గనక ఈ గొర్రెలు గుర్తుపట్టలేదు గనక ఈ ప్రజల మధ్య నువ్వు గొప్పవారిగా ఎదగవచ్చు. కానీ దేవుడు ఒకరోజు నిన్ను కూలదొయ్యబోతున్నాడు. అది ఎవరిమైనా సరే ప్రియులారా, అబద్ధాల పునాదుల మీద ఎవరు నిలబడినా వారిని అందరినీ కూలదోస్తాడు దేవుడు. విడిచిపెట్టడు ప్రియులారా. మీరు అలాంటి మాయల్లో పడిపోకూడదు. మరొకడు అంటాడు, మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది దశం భాగాలు తెచ్చి ఇవ్వాల్సిందే. అది ఒక ఎత్తు అయితే ఇంకేమంటాడో తెలిసిన, మీ ఇంట్లో కుక్క ఉందా, పెంపుడు కుక్క, ఆ కుక్క కూడా మీరు దశమ భాగం ఇవ్వాల్సిందే అంటుండు. ఇంకా ఏమనాలి పిల్లారా ఇలాంటి వాళ్ళను? ఏమనాలి? ఆ సంఘానికి లక్షల మంది వెళ్తున్నారు, లక్షల మంది వెళ్తున్నంత మాత్రాన నిజంగా అది నిజమైన సంఘమా, నిజమైన దేవుని రాజ్యమా? సత్యవాక్య ప్రకారం ఎవడు నడుచుకోకపోయినా ప్రియులారా అది దేవుని సంఘం కానే కాదు. దేవుని సంఘం కాదు. స్వార్థ ప్రయోజనాల కొరకు దేవుని సంఘంలో లేదంటే దేవుని రాజ్యంలో ప్రవేశించినటువంటి బలత్కారులు వీళ్ళే ప్రియులారా, వీళ్ళే. నెక్స్ట్ మీటింగ్లో మీకు వీళ్ళందరి వీడియోలు కూడా రెడీ చేసి చూపించాలి. చూపించకపోతే ఎలా? మనకు మీకైనా నాకైనా వాక్యమే ప్రమాణికం ప్రియులారా. దేవుడు బైబిల్లో ఏం చెప్పాడో అదే మనం ఆలోచించాలి. ఆ వాక్యానికి విరుద్ధంగా అది ఎంతటి వాడైనా, ఈవెన్ మేము చెబుతున్న బోధైనా సరే వాక్యానికి విరోధంగా ఉంటే మా మాటలు వినవాకండి, వినొద్దు కూడా.
వినొద్దు పిల్లరా, ఫాలో అవ్వకూడదు. ఎందుకంటే నేను తప్పు చెప్పి నాతో పాటు ఎంబడించిన మిమ్మల్ని కూడా గుంటలో పడేస్తే ఏమి ప్రయోజనము? నేను మొదట సత్య మార్గాన్ని తెలుసుకున్న వారిగా ఉండాలి, ఆ సత్యాన్ని ప్రజలకు నేర్పేవారిగా ఉండాలి. నేనే అబద్ధము చెప్పి మిమ్మల్ని కూడా అబద్ధంలో ముంచి చివరికి మీ ప్రాణాలను కూడా నాశనం చేస్తే నాకు భారీ మూల్యం దేవుని దగ్గర. మేము వాక్యం నేర్చుకున్నాము 15 సంవత్సరాలు, 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు. మేము వాక్యం నేర్చుకునే మీ దగ్గరికి వచ్చాము. వాక్యం నేర్చుకోకుండా రాలేదు పిల్లరా. ఇలాంటివన్నీ దేవుని రాజ్యంలో చొరబాటుదారులు ప్రవేశించి చెయ్యరాని కార్యాలన్నీ చేస్తున్నారు పిల్లరా. ఏవైతే దేవుడు ఆజ్ఞాపించలేదో అవే చేస్తున్నారు. దేవుని నామానికి అవమానం తెప్పిస్తున్నారు. పేద ప్రజలను దోచుకు తింటున్నారు పిల్లరా, అందుకే దేవుడు యెషయా గారి ద్వారా చెబుతున్నాడు, వీళ్ళు ఎలాంటి వారంటే కుక్కల తిండికి ఆతురపడును, ఎంత తినను వాటికి తృప్తి లేదు. ఈ కాపరులు అట్టివారే, వారు దేని వివేచింపరు. వారందరూ తమకిష్టమైన మార్గమున పోదురు. ఒకడు తప్పకుండా అందరూ స్వప్రయోజనమునే విచారించుకుందరు. స్వప్రయోజనము, వారి ప్రయోజనమే చూసుకుంటారా తప్ప మీ ప్రయోజనము వాళ్ళు చూడరు అని ప్రవక్త ద్వారా దేవుడు ముందే చెప్పాడు పిల్లరా. వీళ్ళే బయలుదేరారు, సంఘంలోకి బయలుదేరి గొర్రె చర్మం వేసుకొని అబద్ధాలు బోధిస్తూ మన మధ్య తిరుగుతున్నారు పిల్లరా, తిరుగుతూ ఉన్నారు. పేతురు గారు కూడా ఏం చెప్పాడో చూడండి వీరి గురించి. పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం నుంచి నేను చదువుతున్నా. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి పూర్వము, అటువలనే మీలోను అబద్ధ బోధకులుందురు. వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనం కలుగజేసుకొనొచ్చు. వీరేం చేస్తారో తెలిసిన, ప్రభువును కూడా అమ్మేస్తారు. వీళ్ళు యేసుక్రీస్తుల వారిని కూడా అమ్మేస్తారు. అమ్మేలేదా? ఇస్కరియోతు యూదా ఎవరు? బలత్కారంగా చొరబడినటువంటి వాడే యేసుక్రీస్తుల వారిని కూడా అమ్మి పడేశాడు. దేనికి? స్వప్రయోజనం కొరకు. తన స్వప్రయోజనం కొరకు నాకు డబ్బులు వస్తాయి, నేను పొలం కొనుక్కోవచ్చు, నా అప్పులు తీర్చేసుకోవచ్చు అని ఆనందంగా బతకచ్చు అనుకొని యేసుక్రీస్తుల వారిని అమ్మి పడేశాడు ఒక ముద్దు పెట్టి. ఈరోజు ఆ యేసుక్రీస్తుల వారి పేరు చెప్పే యేసుక్రీస్తుల వారిని అమ్మేస్తున్నారు ఈ దొంగ బోధకులు. అదే చదువుతున్నాడు, అబద్ధ బోధకులు. వీరందరూ ఎవరు? అబద్ధ బోధకులు, అబద్ధాన్ని ప్రకటించేవారు, వాక్యంలో లేనిది చెప్పేవారు. వీళ్ళు ఏం చేస్తారంటే, వీరు తమకు తామే శీఘ్రముగా నాశనం కలగజేసుకొనొచ్చు, నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు. మరియు అనేకులు వారి పోకిరి శాసనాలను అనుసరించి నడుతురు. వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడును. వారు అధిక లోబులై కల్పనా వాక్యములు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకుందరు. ఎలాంటి వారంటే అధిక లోబులు. యేసుక్రీస్తుల వారు నీ దగ్గర ఉన్నదంతా అమ్మేసి నన్ను ఫాలో అవ్వమని చెప్పాడు. ఒకరోజు ధనవంతుడు యేసుక్రీస్తుల వారి దగ్గరికి వస్తే, నిత్య జీవం పొందుకోవాలంటే నేనేం చేయాలి ప్రభు అంటే, నీకు ఒకటి కుదువుగా ఉంది, నీ దగ్గర ఉన్నదంతా అమ్మేసి పేదలకు పంచిపెట్టు, నువ్వు నన్ను వెంబడించు, అప్పుడు నీకు నిత్య జీవము కలుగుతుంది అని చెబితే, ఆ ధనాన్ని విడిచిపెట్టడం ఇష్టం లేక ఏడ్చుకుంటూ ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు. ఆ మాట ఆ ధనవంతుడికేనా, లేదంటే ఈ రోజున్న బోధకులకు కూడా సంబంధించింది? ఆలోచించండి. ప్రతి ఒక్కడికి ప్రియులారా, ఎవరైతే మేము క్రీస్తుని వెంబడిస్తున్నాము అని చెప్పుకుంటున్నారో ప్రతి ఒక్కడికి ఈ మాట అప్లై అవుతుంది ప్రియులారా. ఆ ఒక్క ధనవంతుడికే కాదు, మరి ఈ రోజు బోధకులు ఎందుకు ఇంత ధనవంతులైపోతున్నారు? ప్రపంచంలో ధనవంతులుగా ఎవరు కనపడుతున్నారో తెలుసునా? వీళ్ళే ప్రియులారా, మన క్రైస్తవ బోధకులే పేరుకు. అబద్ధ బోధకులు, వారు అధిక లోబులై ఇవ్వు ఇదే గోళ సంఘానికి వచ్చినప్పటి నుంచి ఇవ్వండి. నిజంగా అందుకే అన్ని జనులు కూడా వీళ్ళని ఎలా చేశారో తెలిసిన, ఏంద్రా బెగ్గర్స్ లాగా బిహేవ్ చేస్తున్నారేంటి, బెగ్గర్సా మీరు అని అంటున్నారు పిల్లరా. ఇది అవమానం కాదా? చాలా అవమానం పిల్లరా. నిజంగా ఇలాంటి బోధలు చేయడం అవసరమా? చెప్పాడా దేవుడు అలా చేయమని? లేదే. చెప్పనప్పుడు నువ్వెందుకు చదువుతున్నావు? అందుకే లోబులు గనుక, వీళ్ళు దేవుని ముసుగులో సంఘములో ప్రవేశించిన దొంగలు గనుక ధనమును సంపాదించడం కొరకు దేవుని సంఘములో ప్రవేశించారు, దేవుని రాజ్యంలో ప్రవేశించారు. గొర్రెలను, అమాయకమైన గొర్రెలను, కొవ్విన గొర్రెలను చంపేసి తినేస్తున్నారు పిల్లరా, చంపేసుకుని తినేస్తున్నారు.
వారు అధిక లోబులై కల్పనా వాక్యములు చెప్పుచు. బైబిల్లో ఉన్నది ఎప్పుడు? బైబిల్లో ఒక వాక్యం తీసాడు, దానికి సంబంధించిన కల్పనా వాక్యములు. అనగనగా ఒక రాజు, ఒక తండ్రి, ఒక కుమారుడు, ఒక అత్త, ఒక భార్య, ఒక కోడలు, ఇవే కథలు. మీరు మెసేజ్లలో చూడండి, టీవీ ఛానల్స్లో కూడా వస్తుంటాయి, అయ్యగారులై అమ్మగారులై. కల్పనా కథలు తప్ప. నేను అక్కడ ఉన్నప్పుడు ఇది జరిగింది, ఇక్కడ ఉన్నప్పుడు ఇది జరిగింది. నీ సొల్లు ఎవరికి కావాలి? నీ సోది ఎవరికి కావాలి? సోది చెప్పడానికి వచ్చావా? దేవుని మాటలు చెప్పడానికి వచ్చావా? బైబిల్ పట్టుకున్న నీవు దేవుని మాటలు చెప్పాలా? దేవుని మాటలను చెప్పి ప్రజలను నిజంగా బలపరచాలా? బలహీనమైన గొర్రెలను బలపరచాలా? అది చెప్పడం మానేసి, ఇదిగో నాకు ఇది కలిగింది, నేను ఇది చేస్తే నాకు ఇది కలిగింది, ఈ అబద్ధాలన్నీ చెప్పి మోసం చేసి వాళ్ళ జోబులు ఖాళీ చేసి గుండు కొట్టించి ఆయిల్ పూసి ఇంటికి పంపిస్తున్నారు. ఇది గ్రహించాలి ప్రియులారా, అమాయక క్రైస్తవులారా, గ్రహించండి. లేకపోతే మనకు కూడా గుండు కొట్టడము 100%. మనకు కూడా గుండు కొట్టి ఇంటికి పంపిస్తారు. ఇలాంటి అబద్ధ బోధకులను మీరు ఫాలో అవ్వద్దు, బైబిల్ ఫాలో అవ్వండి. ఇదిగో మేము సత్యం చదువుతున్నామని మీ దగ్గరికి వచ్చాము కనుక ఇల్లే సత్యం చదువుతున్నారని కూడా మీరు నిశ్చయించుకోవద్దు. అలానే బైబిల్లో ఉన్నట్టు వీళ్ళు చదువుతున్నారా లేదా అనేది మీరు చూడండి, ఆలోచించండి. అప్పుడే మీరు రండి, వినండి. ఈరోజు ప్రపంచ క్రైస్తవం అంత ప్రమాదంలోనే ఉంది. అందరు అనుకుంటారు మేము వెళ్తున్నాం పరలోకమని. ఎక్కడ పరలోకం వెళ్తున్నావు? ఒక్కటి కూడా దేవుడు చెప్పిన మాట ప్రకారంగా నువ్వు చెయ్యకుండా నేను పరలోకం వెళ్తాను, నేను భ్రమలోనే ఉండిపోతావా? మీరు అలా ఉండద్దు పిల్లరా. దేవుడు చెబుతుండే ఈ అబద్ధ బోధకుల గురించి, వారు అధిక లోబులై కల్పనా వాక్యములు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకుందరు. సత్యం చెప్పామనుకో ఎవ్వరికి నచ్చదు. సత్యము దేవుడి మాటలు ఉన్నట్టుగా చెబితే నచ్చదు. బాగా చెప్పలేదండి, 4 కథలు చెప్పాలా, 4 జోకులు వేయాలా, ఏది ప్రసంగంలోనే. అలాగే ఫైటింగ్ సినిమాలలో ఏ విధంగా ఫైటింగ్ హర్రర్ ఎలా చూపిస్తారో అలాంటిదే మెసేజ్ల్లో కూడా చూపించాలా. చాలా మందిని చూసినప్పుడు అదే అన్ని కలబోసి చదువుతుంటారు ప్రసంగాలు. జోకులు ఉంటాయి, 4 జోకులు చెప్పాలి. అలాగే హర్రర్ మూవీ చూపించినట్టు గట్టి వాయిస్ తోటి మాట్లాడడం మొదలు పెడతారు. కథలు ఏదో ఒక కథలు తీసుకొచ్చి చదువుతుంటారు పిల్లారా. దేవుడు అదే చదువుతుండు, కల్పనా వాక్యంలో చెప్పుచు. కల్పనా వాక్యములా కల్పించకూడదు. కల్పిస్తే వాడి బోధకుడు ఎలా పోతాడు? మీరు జాగ్రత్త పడండి, మిమ్మల్ని కూడా గుంటలో పడేస్తాడు. అందుకే గుడ్డి వారిని ఫాలో అవ్వకూడదని యేసుక్రీస్తుల వారు క్లియర్గా చెప్పారు. గుడ్డి వారిని ఫాలో అయితే మిమ్మల్ని కూడా తీసుకెళ్ళి గుంటలో పడేస్తారు పిల్లారా. మన వలన లాభం సంపాదించడం కొరకే వారి ఈ కల్పనా వాక్యాలు. చాలా బాగుందండి మెసేజ్ అంటారు. ఏం చెప్పారో చెప్పండి అమ్మానంటే చెప్పరు మళ్ళా. చాలా బాగుంది, అంతే. చాలా బాగుంది అన్న బాగానే ఉంది. ఏం చెప్పారు, ఏమన్నా గ్రహించావా అంటే అది ఉండదు పిల్లరా. అలా ఉండద్దు, మీరు అలా ఉండద్దు. మీరు నేర్చుకోవాలా, దేవుడు ఏం చెప్పాడు అనే సంగతులు మీరు తెలుసుకోవాలా, వివేకులవ్వాలి. ఈ లోకానికి వెలుగు అని అన్నాడు మనల్ని. ఈ లోకానికి వెలుగు చూపించేది మీరే మార్గం చూపించాలి. ఈ లోకానికి అంధకారముల మగ్గిపోతున్నటువంటి ఈ సమాజానికి వెలుగు చూపించవలసిన ఒక క్రైస్తవుడే. ఆరిపోయిన దీపంలాగా నేనే వెలుగని సమాజంలోకి వస్తే ఎలా ఉంటుంది? ఈ అబద్ధాలు చెబుతూ నిజంగా సమాజంలోకి వస్తే నువ్వెలా వెలుగు అవుతావని ఈ సమాజం చదువుతుంది పిల్లరా. అప్పుడు దేవుని మాటకే కదా అవమానము, దేవునికే కదా అవమానము. ప్రియులారా, మనము ఎంత సబ్జెక్ట్ ఉందో నువ్వు పలికే మాటలను బట్టి అర్థమైపోవాలా సమాజానికి. దేవుడు ఎంత గొప్పవాడో, దేవుని జ్ఞానం ఎంత ఉన్నతమైనదో ప్రజలకు తెలియాలంటే అలాంటి జ్ఞానం నువ్వు బోధించాలి సంఘం ద్వారా. అందుకే నిన్ను బోధకుడుగా దేవుడు నిలబెట్టింది. అది చెయ్యకుండా అబద్ధాలు చెప్పుకుంటూ నీ స్వప్రయోజనం కొరకు అబద్ధ బోధలు చేస్తుంటే దేవుని నామము దూషింపబడుతుంది పిల్లరా. అలా దూషింపబడకూడదనే మనకు ఈ వాస్తవాలు ముందే రాయించాడు. ఎవరును సిరికిని దేవునికి దాసులుగా ఉండనేరరు అని దేవుడు బైబిల్ రాయించాడు. మీరు సిరికిని దేవునికి దాసులుగా ఉండనేరరు అని బైబిల్లో రాయించాడు. అదే బోధ మనకు చెబుతాడు, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు అని బోధకుడు మనకు చెబుతాడు. బోధకుడు మాత్రము భూమి మీదనే ధనం కూర్చుకుంటాడు. అందుకే దేవుడు వీళ్ళు బలత్కారులు, దేవుని రాజ్యంలో ప్రవేశించినటువంటి బలత్కారులు, ఈ బలత్కారుల వల్లనే దేవుని నామము దూషింపబడుతుంది అని దేవుడు రాయించాడు పిల్లరా. అందుకే దేవుని రాజ్యం గురించి తెలియజేశాను. దేవుని రాజ్యం ఎలా ఉంటుంది, ఆయన పరిపాలన ఎలా ఉంటుంది,
ఈ రోజు క్రైస్తవుల మధ్య జరుగుతున్న పరిపాలన ఎలా ఉంది అనేది వాస్తవాలు మీ కళ్ళ ముందు పెడుతున్నది. అందుకే పిల్లరా, మీరు వివేచించి దేవుడు కోరుకున్నట్టుగా మీరు బ్రతుకుతారని, దేవుడు కోరుకున్న రాజ్యంలో మీరు ఉంటారని, ఈ స్వల్పకాల పాప భోగములు అనుభవించాలని మనం పరిగెత్తితే ఉపయోగమేముండదు పిల్లరా, ఉపయోగమే ఉండదు. ఈరోజు చాలామంది బోధకులు వచ్చి మేము లక్షల జీతం విడిచిపెట్టి వచ్చామండి సేవలోకి అంటారు. నువ్వు అంత గొప్పోడివా? లక్షల జీతము. అపోస్తులు మరి తమకున్నవన్నీ విడిచిపెట్టి వచ్చేసారే, నువ్వు వాళ్ళకన్నా గొప్పోడివా? వీళ్ళు ఏంటంటే మనుషుల మధ్య నేను గొప్ప వాళ్ళమో అని చెప్పుకోవడం కొరకు ఇలా వచ్చి చెబుతున్నారు పిల్లరా. మోషే గారు అయితే ఏమన్నా తెలిసిన ఒక్క మాట చెప్పు నాన్న, ఏమనంటే నన్ను అమ్మ అని పిలువు చాలు, ఈ ఐగుప్తు సింహాసనం నీదే మోసే, ఈ ఐగుప్తు సింహాసనం నీదే, ఐగుప్తు సంపద అంతా నీదే అని చెబితే తల్లి, పెంచిన తల్లి. అప్పుడు మోషే గారు ఇచ్చిన డైలాగ్ చూస్తే వండర్ఫుల్ అనిపిస్తుంది పిల్లరా. అది ఆ మాట ఈ బోధకులు ఏ రోజైనా చదువుతారా? మేము లక్షల జీతం విడిచిపోయి ఎవరి కోసం వస్తావు? ఎవరి కోసం వస్తావు? రాకపోతే చస్తావు, రాకపోతే చస్తావు, నువ్వు చస్తావు. నీ కొరకు నువ్వు రావాలి, లక్షలైనా వదిలిపెట్టాలి, ఎంత జాబ్ అయినా వదిలిపెట్టాలి దేవుని కొరకు అవసరమైతే. రాకపోతే నీకు ప్రమాదము, ఎవరిని బ్రతికిస్తావు? వీళ్ళు చెప్పుకునే గొప్పలు పిల్లరా. మోషే గారు పలికిన మాట చూడండి. ఇలా చెప్పే గొప్పలు చెప్పుకునేవాడు ఈ మాటలను చదివి బుద్ధి తెచ్చుకోవాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం నుంచి, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నట్టుకు ఒప్పుకొనలేదు. ఫరో కుమార్తె యొక్క కుమారుడుగా అనిపించుకోవడానికి ఒప్పుకోలేదు. ఎందుకంటే ఈ లోకంలో నేను ఎంత అనుభవించిన అల్పకాలమే. అది 60-70 సంవత్సరాలైనా 120 సంవత్సరాలైనా అవి చాలా అల్పకాలము. ఈ అల్పకాలములో అనుభవించే పాప భోగాలు నాకు వద్దు, దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటమే నాకు ముఖ్యమని ఒక గొప్ప నాయకుడు, మహానాయకుడు ఆ రోజు బయలుదేరాడు పిల్లరా. ఎన్ని కష్టాలు మోషే గారు, ఎన్ని కష్టాలు. ఫరో కోటలో ఉన్నంతకాలం రాజకుమారుడుగా బతికాడు. బయటకు వచ్చినప్పటి నుంచి అన్ని నిందలే, కష్టాలే, కన్నీళ్లే మోసేవి. మరి వీరేంది వెరైటీగా మేము లక్షల జీతాలు విడిచిపెట్టి వచ్చామంటున్నారు? ఎవరి కోసం విడిచిపెడతావు? మరి విడిచిపెట్టి వచ్చింది ఎందుకో తెలిసినా, ఇక్కడ ఎక్కువ ధన సంపాదన నీకు వస్తుంది గనక విడిచిపెట్టు. మరి నువ్వు అక్కడ లక్షల జీతాలు విడిచిపెట్టడం కాదు, ఈ సంఘంలో కూడా నీకు వచ్చిన దాన్ని సమస్తం అందరికి పంచిపెట్టు. నువ్వు ఏ విధంగా ఉంటున్నావో ఈ ప్రజలకు కూడా అలా పంచిపెట్టు. అలా చెయ్యరు. ఇక్కడ కోట్లు దండుకుంటున్నారు గనకనే, ఈ వ్యాపారం బాగుంది గనకనే లక్షల జీతాలు మేము విడిచిపెట్టిన అబద్ధాలు చెప్పుకొని నిజంగా దేవుని నామాన్ని అవమానపరుస్తున్నట్లురా, దూషింపబడే విధంగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు. మనుషులను చూడద్దు ఎప్పుడు. అందుకే మీరు ఎప్పుడు మనుషులను చూడొద్దు, వాక్యాన్ని చూడండి, బైబిల్ చూడండి. అప్పుడు మనం బ్రతుకులు బాగుపడతాయి. అందుకే వీరి గురించి దేవుడు చెబుతూ చివరిగా, వీళ్ళెవరు? వీరు దేవుని సంబంధికులు కాదు. దేవుని రాజ్యం ఏ విధంగా దేవుడు స్థాపించుకున్నాడో అపవాది కూడా కుట్ర చేసి దేవునితో సమానునిగా చేసుకోవాలని తన రాజ్యాన్ని స్థాపించింది. తన రాజ్యాన్ని స్థాపించి నిజంగా యేసు క్రీస్తుల వారి అపోస్తులు ఏ విధంగా అయితే పరిచర్య చేశారో వారి వేషం వేసుకొని ఈ అపవాది పరిపాలన జరిగిస్తుండే పిల్లరా. ఒకసారి చూడండి, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయం మనం చూడగలిగితే 13వ వచనం నుంచి ఎవరు వీళ్ళందరూ? బలత్కారంగా దేవుని రాజ్యంలో ప్రవేశించిన వారు వీళ్ళందరూ ఎవరు? ఏలైనగా అట్టి వారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకున్న వారై. అపోస్తుల వేషం ధరించుకున్న వాళ్ళు వీళ్ళు. అపోస్తులు కాదు, నిజమైన బోధకులు కాదు, వేషము ధరించుకున్న వారై దొంగ అపోస్తులను మోసగాండ్రకు పనివారునై ఉన్నారు. వీరు దొంగలు, మోసగాండ్రు. బైబిల్ చెబుతుంది, నేను కాదు పిల్లరా. వీళ్ళు మోసగాండ్రు, దొంగలు, మోసగాండ్రకు పనివారై ఉన్నారు. ఇది ఆశ్చర్యము కాదు. సాతాను తానే వెలుగు దూత వేషము ధరించుకుని ఉన్నాడు కనుక వాని పరిచారకులు నీతి పరిచారకుల వేషం ధరించుకుంట గొప్ప సంగతి కాదు. సాతానే వెలుగుదూత వేషము. మన యేసుక్రీస్తుల వారు కదా వెలుగు, లోకానికి వెలుగు యేసుక్రీస్తుల వారు కదా. అయితే సాతాను వస్తున్నాడనే సంగతి నిజంగా వాడి రూపంలో వస్తే నువ్వు పారిపోతావు అని తెలుసుకొని వాడు ఏం చేశాడంటే పిల్లరా, సాతాను వెలుగుదూత వేషం వేసుకుని ఇచ్చాడు. అందుకే ప్రజలందరూ మోసపోతున్నారు. బైబిల్ పట్టాడు కదా అయ్యగారేలే, బైబిల్ పట్టింది కదా అమ్మగారాలే అని బైబిల్ పట్టుకున్నందుకే మోసపోయి వారి బోధల్లో మగ్గిపోతున్నారు పిల్లరా.
దేవుడి ముందే చెప్పాడు వీళ్ళందరి గురించి. కాబట్టి దేవుని రాజ్యము వీరు చెప్పినట్టుగా ఉండదు పిల్లారా. అందుకే నేను ఎప్పుడు చెప్పేది, యేసుక్రీస్తుల వారిని చూడండి, అపోస్తులను చూడండి, మొదటి శతాబ్దపు క్రైస్తవులను చూడండి. అప్పుడు అలాంటి సంఘం ఎక్కడ ఉన్నదో మీకు అర్థమవుతుంది. అదే నిజమైన దేవుని సంఘం అవుతుంది, అదే నిజమైన దేవుని రాజ్యం అవుతుంది. అలా చేయకుండా ఇలా ప్రజలను దోచుకు తింటున్న ఏ సంఘమైనా అది దేవుని సంబంధమైనది కాదు. అపవాది స్థాపించినటువంటి తన రాజ్యం అది. అపవాది స్థాపించినటువంటి తన రాజ్యం అపవాది సామ్రాజ్యం అది. అందుకే అందులో అన్ని దోచుకోవడాలే, దోపిడీలే, బలత్కారమే, అబద్ధాలే ఉంటాయి పిల్లరా. బైబిలే పడతారు. బైబిల్ పట్టకపోతే నువ్వు నమ్ముతాయింది? నమ్ము. బైబిల్ పట్టుకొని నీ దగ్గరికి వస్తారు. బైబిల్ పడితేనే అప్పుడు అయ్యగారు, అమ్మగారు అని నువ్వు రెస్పెక్ట్ ఇస్తావు, వారిని గౌరవించి ఈ మాటలు స్వీకరిస్తావు పిల్లరా. కాబట్టి ఈ దొంగల గూర్చి జాగ్రత్త అని దేవుడు ముందుగానే చెప్పాడు. మరి జాగ్రత్త పడుతున్నారా? జాగ్రత్త పడాలి, జాగ్రత్త పడాలి పిల్లరా. కొద్దిమందిగా వచ్చిన మీరైనా వివేకులుగా మారండి. బైబిల్లో రాయబడిన మాటల ప్రకారము జీవించడానికి ప్రయత్నం చేయండి. ప్రజలను చూడవకండి, మనిషిని చూస్తే మీరు తప్పిపోతారు. అది ఎవరైనా సరే. ఈరోజు గొప్పగా నిజంగా నేను దేవుని సేవ చేస్తున్నానని కేపాలు తిరిగాడు, మీరు చూశారు. నేను దేవుని సేవ అని. ఇప్పుడు జోకర్గా మారిపోయాడు. సమాజంలో జోకర్గా మారాడు. కోట్ల ఆస్తి దోచుకున్నాడు. ఇప్పుడు చివరికి రాజకీయ పిచ్చని రాజకీయాల కోసం తిరుగుతున్నాడు. పిల్లరా, ప్రతి ఒక్కరు వేషం వేసుకునే వస్తున్నారు మనుషుల దగ్గరికి. నిజంగా ప్రజలకు పంచేవాడే నిజమైన నాయకుడు. అది ఎవరైనా సరే, ప్రజలకు పంచేవాడే నిజమైన నాయకుడు. ఒకనాడు యేసుక్రీస్తుల వారు చేసి చూపించారు ఆయన రాజ్యం ఎలాంటిదో. అపోస్తులు చేసి చూపించారు, మొదటి శతాబ్దం క్రైస్తవులు చేసి చూపించారు. ఈరోజు ఎక్కడ ఉంది ఇలాంటి సంఘం అనేది మీరు గ్రహించాలి. లేదంటే మీరు మోసపోతారు. అలా మోసపోకూడదనే మిమ్మల్ని చైతన్యవంతులుగా, వాక్యంలో గొప్పవారిగా తీర్చిదిద్దాలని ఈ కొన్ని మాటలు చెప్పాను. కొన్ని మాటలు మీరు విని నేర్చుకొని వాక్య ప్రకారం జీవించండి. అప్పుడే మనకు దేవుని వలన మెప్పు కలుగుతుంది తప్ప, ప్రభువా మా బోధకుడు ఇలా చేశాడు, ఇలా చెప్పాడు, అందుకే నేను నమ్మాను అంటే దేవుని దగ్గర చిల్లుబాటు కుదరవు. ఎందుకంటే 66 పుస్తకాలుగా నీ చేతులు పెట్టాను కదా, బైబిల్ నీకు ఇచ్చాను కదా, మరి నువ్వు చూసుకోకపోతే ఎలా? వాడు చెప్పాడు కదా అని నమ్మేస్తే సరిపోతుందా అని దేవుడు మనల్ని ప్రశ్నిస్తాడు పిల్లరా, మనల్ని ప్రశ్నిస్తాడు. కాబట్టి మనం మోసపోకుండా, ఈ ప్రజల చేతిలో, దొంగల చేతిలో మోసపోకుండా వివేకులమై దేవుడు కోరుకున్నట్టుగా మీరు అందరు బ్రతకాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నా. ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. అందరు తల ఉంచినట్లయితే ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుల ప్రేమగల మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన, ఘనమైన, శ్రేష్టమైన, మహోన్నతమైన మీ నామానికి వందనాలు తండ్రి. ఎన్నో కష్టాలు, కన్నీళ్ళు, బాధలు, నాయన ఇబ్బందుల్లో నుంచి నాయన మమ్మల్ని నిలబెట్టి కాపాడి 2026 సంవత్సరం, నూతన సంవత్సరంలోకి మమ్మల్ని అందరినీ అడుగుపెట్టించారు తండ్రి. ఎంతోమంది ఈ సంవత్సరాన్ని చూడలేకపోయారు, కానీ మాకు ఈ గొప్ప భాగ్యం ఇచ్చారు. ఎందుకంటే మీ నామము మహిమపరిచే పిల్లలుగా మమ్మల్ని చూడాలనే మాకు ఈ బ్రతుకునిచ్చారు, నిలబెట్టారు. అందుని బట్టి మీకు కృతజ్ఞతలు తండ్రి. మాకు ఇచ్చిన ఆరోగ్యం బట్టి కృతజ్ఞతలు తండ్రి. ఇంకా సంఘంలో ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతుంటే మీ కృప చూపండి, వారికి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించండి. మరి ముఖ్యంగా నాయన, జీవము గల మీ మాటలు ఎంత ఉన్నతమైనవో తండ్రి. సత్యం అనేది మీ దగ్గరే దొరుకుతుందని బైబిల్లో నుంచి చూపించాను మీ పిల్లలకు. సమాజంలో జరుగుతున్న అబద్ధ బోధనలు చూసి మోసపోకుండా మీ పిల్లలు వివేకులుగా, గ్రహించేవారిగా నిలబెట్టండి. వారికి కావాల్సిన బుద్ధి, జ్ఞానంను మెండుగా ప్రసాదించండి. మీ కొరకు ఫలించేవారిగా పేరును ప్రతి ఒక్కరిని దీవించండి. పరసంబంధమైన దీవెనలు వారికి మెండుగా అనుగ్రహిస్తారని బ్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. సంఘం ద్వారా జరుగుతున్న ప్రతి కార్యక్రమంలో మాకు తోడుగా ఉండి దేవా, మీ కృపచేత మీ నామానికి మహిమకరంగా, మాకు ఆశీర్వకరంగా జరిగిస్తున్నందుకు వందనాలు తండ్రి. మరలా మీ చిత్తమైతే తండ్రి, మా ప్రభువు, మా రక్షకుడు క్రీస్తు వారి రాకడ ఆలస్యమైతే మేమందరము కలిసి సంఘముగా మీ మాటలు ధ్యానించుకోవటానికి మాకు అవకాశం కల్పిస్తారని వేడుకుంటూ తండ్రి, మేమందరం ఐక్యతతో మీ నామ మహిమార్థమై జీవించులాగున ప్రతి ఒక్కరిని బలపరిచి, స్థిరపరిచి ముందుకు నడిపిస్తారని బ్రతిమాలి వేడుకుంటూ తండ్రి, ఈ ప్రార్థన మా ప్రభువును, మా రక్షకుడును, మీ ప్రియకుమారుడు నేను క్రీస్తు వారి పుణ్యనామాన్ని అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మనందరి తండ్రి దేవుని ప్రేమ, మన ప్రభువు రక్షకుడు క్రీస్తు వారి మహాకృపయం, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము మనకును సకల పరిశుద్ధులకును దేవుని చిత్తము చొప్పున జరిగిస్తున్న ప్రతి ఒక్కరికి తోడై ఉండి నడిపించునుగాక.
ఆమేన్. పిల్లరా, మీ అందరికీ నా వందనాలు.